లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నామని చెప్పి అయితే ఇంకా మనుషులు దొరకట్లేరు. అసలు మార్నింగే ఖాళీ చేద్దాం అనుకున్నాము. సామాన్ మోయడానికి అసలు ఒక్క మనిషి కూడా దొరకలేదు. పాపం రవి వాళ్ళ ఫ్రెండే ఒక అన్న తెలిసిన ఆయన ఉంటే ఇంకొక ఆయనను పిలిపించేశాడు. వాళ్ళిద్దరే చేశారు. ఇంకా చాలా ఇబ్బంది పడ్డారు. ఇల్లు షిఫ్ట్ అయ్యే ప్రతిసారి సామాన్ మోయాలంటే చాలా కష్టం కదా మనుషులు దొరకక. ఈ ఇయర్ లో మేము షిఫ్ట్ అయిన ఇల్లులు ఇంకెవ్వరు షిఫ్ట్ అయ్యి ఉండరేమో నాకు తెలిసి. ఇది థర్డ్ టైం అండి. మేము 5 months లో థర్డ్ టైం మేము షిఫ్ట్ అవ్వడం. ఇది ఈ ఇయర్ మాకు కలిసి రాలేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఒక కాడ ప్రాపర్ గా ఉండట్లేము. ఈ ఇయర్ మొత్తం షిఫ్ట్ అవుతూనే ఉన్నాము. ఖర్చుల మీద ఖర్చులు ఉన్నాయి కానీ ఒక్క రూపాయి కూడా లాభం లేదు మాకు. చూడాలి ఈ ఇంట్లోనైనా ప్రాపర్ గా ఉంటామో లేదో. ఉంటాను అని అయితే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము ఉన్నాము. ఈ ఇంట్లో మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఎన్నో మెమరీస్ దాచుకున్నాము. ఇల్లు ఎలా ఉంటుందో చాలా సెంటిమెంట్ మాకు ఇల్లు అంటే. ఇంకా లక్కీగా మాకు దొరికి ఇల్లు చేంజ్ అయ్యే ప్రతిసారి అయితే రవి కష్టంతో చేంజ్ చేస్తాడు. ఎందుకంటే సామాన్ మోసేది రవే కాబట్టి ఇంకా సామాన్ మోయలేక చాలా కష్టపడతాడు. మాకున్న సామాన్కి మేము ఈ ఇల్లుని నీట్ గా ఎలా పెట్టుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోస్ లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవి ప్రియా వ్లాగ్స్. బాయ్.